జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అంటే ఏంటో, విఘ్నదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భీష్మాష్టమి, భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం, విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అని ఒక ప్రత్యేకమైన దోషం ఉంటుంది. అంటే మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే దాన్ని విఘ్నదోషము అనే పేరుతో పిలుస్తారు. మనం ప్రారంభించిన ప్రతి పని కూడా ముందుకు వెళ్లకుండా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి పడుతూ ఉంటే దాన్ని విఘ్నదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ విఘ్నదోషం నుంచి సులభంగా బయటపడటానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే వక్క గణపతి పూజ చెయ్యటం. మీ గృహంలో పూజా మందిరంలో వక్కలతో చేసినటువంటి వక్క గణపతిని ఏర్పాటు చేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ వక్క గణపతికి సింధూరం బొట్టు పెట్టి నమస్కారం చేసుకుని వెళ్ళండి. దానివల్ల విఘ్నదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ నుంచి మూట కట్టి ఆ మూటను మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. మీ పని పూర్తయిపోయిన తర్వాత ఆ మూటను గణపతి ఆలయంలో సమర్పించండి. ఈ పరిహారం పాటించడం ద్వారా విఘ్నదోషం తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఒక దీపం వెలిగించి వెళితే విఘ్నాలేవి రావు. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేయాలి. ఆవ నూనె శని భగవానుడికి ప్రియమైనది, లవంగం శుక్రుడికి ప్రియమైనది. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు శని శుక్రుల బలంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటానికి, విఘ్నదోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ ప్రత్యేకమైన దీపం అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే మనం ఎప్పుడు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విఘ్నాలు తరచుగా ఎదుర్కొంటూ ఉన్నట్లయితే తరచుగా వచ్చేటటువంటి విఘ్నాలన్నీ పోగొట్టుకోవటానికి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే గోమాత అనుగ్రహం వల్ల విఘ్న దోషాలన్నీ తొలగిపోతాయి. అసలు ప్రతిరోజు కూడా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ధూపం వేసి తులసి కోట దగ్గర అక్షింతలు కలిపిన నీటితో అర్ఘ్యం విడిచిపెడుతూ ఉన్నట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు పసుపు కొమ్ము దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా కూడా విఘ్నదోషం తొలగిపోయి కార్యజయం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి.